సింపుల్గా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ నుంచి, మా పార్టీ నుంచి ఎస్సీ వర్గీకరణ మేము జిల్లాల వారీగా చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాటలో ఉన్న అర్థం చాలామందికి తెలియదు. జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి ఉంది, ఇక్కడ మాలలో 10%, మాదిగలు 8% ఉన్నారనుకోండి. ఎక్కువ రిజర్వేషన్ ఎస్సీ మాలకు వస్తుంది, తక్కువ రిజర్వేషన్ మాదికి వెళ్తుంది. అలాగే మరొక రాయలసీమ ఉంది, రాయలసీమలో అనంతపురంలో మాదిగలు 10%, మాలలో 8% ఉన్నారనుకోండి. అక్కడ ఎక్కువ శాతం రిజర్వేషన్ మాదిగలకి వెళ్తుంది, తక్కువ శాతం మాలలకు వస్తుంది. అంటే జనాభా నిష్పత్తిని బట్టి ఆయన చేస్తానన్నాడు. ఆ విషయం ఎంతమందికి అర్థం అవుద్ది? జనాలు అసలు ఎస్సీ మాలలో వాళ్ళకి అసలు నచ్చని పదం వర్గీకరణ. ఆ పదం నచ్చదు. దానివల్ల లాభమా నష్టమా, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయా, రిజర్వేషన్లు ఎంతమంది, ఇవన్నీ అనవసరం. ఆ పదమే నచ్చదు. 55 లక్షల మంది ఉన్నారు మాలళ్ళు. 55 లక్షలు, 55 లక్షల మంది మాలల్ని ఒకవేళ వర్గీకరణ అనేది పెద్ద అయినా ఏమో ఆయన ఏ ఆలోచనతో ఆలోచించాడో మనమేమో తప్పు పట్టకూడదు. దానివల్ల పార్టీకి లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్కి ఏమైనా బెనిఫిట్ ఉందని ఆయన ఆలోచన ఆయనకు ఉండొచ్చు. కానీ కింద స్థాయిలో ఉన్న ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు మాలలను కూడా దగ్గర తీసుకుని మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. రేపు వచ్చే అవకాశాల్లో మీకు మేము ఇచ్చే అవకాశం, ఎందుకంటే కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు చాలామంది అవును ఎస్ కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకి ఏమి ఇబ్బంది లేకుండా అనే మాట ఎలాగైతే మాట్లాడేవారో, ఇప్పుడు ఒకవేళ వర్గీకరణ చేస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా, అటు మాలలకి ఇబ్బంది ఉండదు, ఇటు మాదిగలకి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేకించేది మాలలు కాబట్టి వర్గీకరణ మేము చేసినా మాలలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం, మాలలకి ఇదిగో పలానా ఏర్పాటు చేస్తాం అని ఒక హామీతో 55 లక్షల ఓట్లు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 128 సీట్లు నెగ్గేయడానికి కేవలం 30 లక్షల ఓట్లే కారణమయ్యాయి. ఇక్కడ ఓన్లీ మాలల ఓట్లు 55 లక్షలు ఉన్నాయి. క్రిస్టియన్ ముస్లింలు కలుపుకుంటే 1,10,00,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకు మొత్తం ఇంత పెద్ద ఓటింగ్? దాన్ని మనం సరిగా పట్టించుకోకపోతే, ఇప్పుడు పెద్దలైతే వీళ్ళిద్దరూ మాట్లాడాల్సింది చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళు మనం పట్టించుకోకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారిది ఏమాదే, వీళ్ళు ఎలాగో బీజేపీతో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా ఇక్కడ ఉన్న క్రిస్టియన్ని, ముస్లింని, ఎస్సీని ఏం పట్టించుకోరు. వాళ్ళ పాస్టర్లకో ఇమాములకో మేము జీతాలు కంటిన్యూ చేస్తామని అనలేరు. వాళ్ళు ఎలాగ అనలేరు కాబట్టి 1,10,00,000 ఓట్లు నా అకౌంట్లో పడిపోయి నేను ఇక ఇంత మెజార్టీతో నేను నెగ్గిపోతాను, ఇన్ని సీట్లలో నెగ్గిపోతున్నాను. అదేమోలా గెలిపాడైనా. ఇంకా మనకు టైం ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ గర్జన చేసాం, దళిత గర్జన చేసాం. ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాల్సింది, మనం బీసీ గర్జన, దళిత గర్జన, మాల గర్జన, మాది గర్జన ఇలాగ వెళ్తున్నాం మనం. ఈయన ఏం చేస్తున్నాడంటే మతాల పేరుతో వెళ్తున్నాడు. క్రిస్టియన్స్కి మేము ఇది చేస్తాం, ముస్లింలకు అది చేస్తాం, ఇంకోటి ఇది చేస్తాను, మతాల పేరుతో ఈయన వెళ్తున్నాడు. ఇప్పుడు 1000 కులాలు ఉన్నాయి. ఈ 1000 కులాలన్నీ కలిపి 3 మతాల్లో ఉన్నాయి. ఒకటి హిందూ, 2 క్రిస్టియన్, 3 ముస్లిం. మేము క్రిస్టియన్స్కి చేస్తాం అనే ఒక్క మాటతో మాలల్ని, మాదిగల్ని, బీసీలని, ఓసీలని, ఎస్టీల్లో ఉన్న క్రైస్తవులందరినీ దగ్గర చేసుకునే అవకాశం ఉంది. ఆ మాట వీళ్ళు ఒకవేళ అంటే ఈయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోయినా సరే ఈ మాట అంతే రాలి. ఒకవేళ పెద్దవాళ్ళు ఇద్దరు అంటే అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లన్నా దీని మీద జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించకపోతే నిజంగా అరే మనం ఎందుకు లైట్ తీసుకున్నామా అని బాధపడే పరిస్థితి వస్తుంది. ₹1 ఖర్చు లేకుండా చక్కగా ఆ వర్గీకరణ అనే ఒకే ఒక మాటతో మెజారిటీ మాలల ఓట్లని బీజేపీ రావడంతో మెజారిటీ మైనారిటీ ఓట్లని నేను దక్కించుకున్నాననే ఆనందంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి ఈ టైంలో మనం పిలిస్తే రారా? ఇప్పుడు ఈయన సొంత మేనత్తను పంపించి పాస్టర్లతో మీటింగ్లు పెట్టించాడు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిమ్మల రామానాయుడు గారు, ఆయనకి ఎప్పుడు ఎదురు ఎందుకుంటే తెలిసే పాలకల్లో హిందువులకి ఇచ్చే ఆ గౌరవం హిందువులకి ఇస్తాడు, ఓసీలకి ఇచ్చే గౌరవం ఆయన, బీసీలకి ఇచ్చేది బీసీలకి, క్రిస్టియన్లకి ఇచ్చే క్రిస్టియన్, ముస్లింకి ఇచ్చే ముస్లిం, ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉంటాడు ఆయన. అందరికీ ఏం కావాలో నేను చూసుకుంటానంటాడు. మొన్న ఉండి రామరాజు గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన పాస్టర్లు 400 మంది పాస్టర్లతో మీటింగ్ పెట్టాడు. అందరూ వచ్చి దీవించి వెళ్ళాడు. ఇక్కడ మనకు కావాల్సింది ఆ మతమా, ఈ మతమా, ఆ కులమా, ఈ కులమా కాదు. ఈ మతవాడికి 2 ఓట్లు, ఆ మతవాడికి 1 ఓటే కాదు, అందరికీ సమానమైన ఓట్లు. కొంచెం ఈ విషయంలో, ఈ పారామీటర్లో కొంచెం ఆలోచించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కడు కులం పేరుతో చెప్తే కన్నా కూడా మతం పేరుతోనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు రాజకీయాలు. ఆ పేరుతోనే వీళ్ళు ఏకంగా దేశాన్ని పరిపాలిస్తున్నారు మోడీ గారు అని బ్యాచ్, మతం పేరుతోనే. అలాగే ఇక్కడ ఆంధ్రాకు, తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ కూడా మీరు గమనించండి, ముస్లింలకి చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాడు ఆయన. ఎందుకు? ఆ వర్గాన్ని, అదేమీ ఆషామాషి చిన్న వర్గం ఏం కాదు. క్రిస్టియన్లకి మేము క్రిస్టియన్ భవన్ కట్టిస్తాం, క్రిస్టియన్కి ఎలా చేస్తామని చెప్పి డైరెక్ట్గా ఇస్తాడు ఆయన హామీ. వీళ్ళిద్దరూ కూడా డైరెక్ట్గా ఇవ్వగలరు, కానీ ఈయన ఒప్పుకుంటాడా లేదా అనే ఆలోచన కొంచెం సందిగ్ధం. ఆయన ఏమైనా అనుకుంటాడేమో. మరి ఆయన అనుకునేటప్పుడు ఈయన ఇచ్చినప్పుడు ఎందుకు అనుకోవట్లేదు ఆయన? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మోడీకి ఎక్కువ ఇష్టం. మరి ఈయన జీతాలు ఎత్తన్నా, లేకపోతే నేను మతస్థుని చెప్పి క్రిస్టియన్ ప్రార్థన చేసుకుని బయలుదేరుతున్నా, మరి ఎందుకు ఆటంకం కలిగించట్లేదు? వీళ్ళతో మాత్రం యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్లు ఇప్పించేస్తారు, యాంటీ క్రిస్టియన్ స్టేట్మెంట్లు. ఈయన ఎక్కడన్నా ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ ఏ రోజన్నా విమర్శిస్తూ ఒక్క స్టేట్మెంట్ మనం విన్నామా?
రాజకీయ నాయకుడు ఈయన చేయడు, కిందలతో చేస్తాడు. ఈయన ఎవరైనా తిట్టాలంటే కొడాలని ఆయనతో తిట్టుతాడు, మరో పేరుని ఆయనతో తిట్టుతాడు. ఇప్పుడు ఈ రోజున అన్ని గ్రూపుల్లో కూడా ఇగో క్రిస్టియన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలాగన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాగన్నారు, ఇదే మొత్తం రన్ 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 బీభత్సంగా రన్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది. కొన్ని వర్గాలను అలాగా చిన్నచూపు చూడడం, సర్లే తీసారు లేకపోతే లేదులే అని లైట్ తీసుకోవటం, లేకపోతే బీజేపీ ఏమైనా అనుకుంటుందేమో అని ఆలోచించడం. వీళ్ళిద్దరే ఎన్నెన్ని చూస్తారు, ఎన్ని వర్గాలను చేస్తారు. ఇప్పుడు ఈయన ఆల్రెడీ చెప్పాడు, ముస్లింలకు భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులకు సంబంధించి ఆయన మాట్లాడేది ఆయనే మాట్లాడాడు. వాళ్ళిద్దరే ఎన్ని చేయగలుగుతారు ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ ఓడిపోయాం అనే పరిస్థితి నుంచి వైసీపీ ఈ రోజున మేము గెలిచేస్తున్నాం 100 పైగా సీట్లు అనే స్థాయికి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఏంటి దీనికి కారణం ఏంటి? అవతల ఓట్ బ్యాంక్ని మన వైపు లాక్కోవాలి. ఎందుకంటే పోయినసారికి దాదాపు 49.9% అంటే 50% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసిన పోయిన ఓటింగే ఉంటే ఖచ్చితంగా మనకి ఇబ్బందే. ఈయన దగ్గర నుంచి ఉన్న ఓటుని మనం వెనక్కి లాక్కునే పరిస్థితి ఖచ్చితంగా 10% లాగాల. 10% మన వైపు రావాలి అంటే ఖచ్చితంగా ఆయన ఓట్ బ్యాంక్ ఏంటి, ఆయనకి ఎవరు వేసారు ఓట్లు, వాళ్ళని మనం ఎలా దగ్గర చేసుకోవాలి, మన వాళ్ళు ఎలాగ మనతో ఉంటారు. అవతల వాళ్ళని దగ్గర చేసుకున్నాక మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏ హామీ ఇవ్వాలి, యాంగిల్లో ముందుకెళ్ళాలి. ఇది కింద స్థాయి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి. అన్నీ వీళ్ళిద్దరూ చేయాలంటే చేయలేరు. అంటే మాలలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా అనుబంధంగా లేరు. మాలలు ఆత్మీయ సమ్మేళనం అని పెట్టినప్పుడు 30,000 మంది వచ్చారు. 30,000 మంది మనం గుర్తించాలి కదా. మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ మనోభావాలు మనం గౌరవించాలి కదా. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ కష్టాలేంటి నష్టాలేంటి, వాళ్ళకి ఏం కావాలి ఇస్తే తప్పేం లేదు. ఎందుకంటే ఓటుని దగ్గర చేసుకోవడమే కదా కావాలి. ఒక్క మాలోటు అంటే 2 ఓట్లతో సమానం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీ. ఆ యాంగిల్లో కూడా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మాలల్లో ఒక ఇబ్బంది ఉంది. చాలా సీట్లు మాలలు అధికంగా ఉన్న సీట్లు కూడా మాదిగ సోదరులకు ఇచ్చారు అని. సరే ఓకే, నాయకుడిగా పలానా ఆయన పనిచేస్తాడు గెలుస్తాడు అన్నప్పుడు కులాలదే ఉందండి. ఆ కులానికి ఇచ్చిన ఈ కులానికి ఇచ్చిన అన్ని కులాలకు మేలు చేసేవాడికి ఆవిడకి ఇచ్చిన పర్లేదు అంటే నేను. కానీ మరో పక్కన వర్గీకరణకు మనం ఆల్రెడీ ప్రామిస్ చేసి ఇంకో పక్కన ఇది కూడా చేస్తే ఇప్పుడు మనం మాల సంఘాలన్నీ కలిపి ప్రెస్ మీట్ పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. పోనీ ఓకే, ఇక్కడ జరగలేదు. పోనీ వైసీపీ పార్టీ ఏమన్నా నేను వర్గీకరణకు వ్యతిరేకమని ఏమని చెప్పాడా? ఆయన ఏం చెప్పడం, మరి ఎటు పోతుందో నాకు అర్థం కావట్లే. కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. దీనికోసం కొత్త ఓట్ని ఎలా సృష్టించాలో చేయాల్సిన ఈ మెకానిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లే చూసుకోవాలి. ఎమ్మెల్యే క్యాండిడేట్ల జనసేన వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కదా, మనం నెగ్గేస్తామనేమో తెలుగుదేశం క్యాండిడేట్, తెలుగుదేశంలో ఓటు హెత్తర్లే మనం నెగ్గేస్తామనేమో జనసేన క్యాండిడేట్. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్లో మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి చిన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే చోట 3 పవన్ కళ్యాణ్లు పోటీ పెట్టారంటే అంత మైన్యూట్ విషయాల్లో కూడా అంత కేర్ఫుల్గా ఉన్నారు. మనమేమో పెద్ద ఓట్ బ్యాంకును కూడా లైట్ తీసుకునే పరిస్థితి ఉండకూడదు. వీళ్ళిద్దరూ పడే కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.